హాయ్ అండి, గుంటూరులో గోదావరి రుచులకైతే స్వాగతం అండి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయల పచ్చడి చేద్దామండి, స్టవ్తో పని లేకుండా అని చెప్తాను అనుకుంటున్నారా? అస్సలు చెప్పనండి, స్టవ్తో పని ఉందండి. పచ్చిమిరపకాయలు వేయించాలి కదండి, దానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర, టమాటాలు మగ్గబెడుతున్నానండి. రోట్లో వేసుకొని దంచుకోండి. ఇప్పుడైతే వెల్లుల్లిపాయ, జీలకర్ర దంచుకున్నామండి. స్టార్టింగ్ వెల్లుల్లిపాయ, జీలకర్ర అయితే పచ్చిదేనండి, దంచేస్తున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, ఇదిగోండి పచ్చిమిరపకాయలు అయితే వేసానండి. దీన్ని దంచుకోవటమేనండి. టమాటాలు అయితే వేసానండి. పట్టట్లేదు, చిన్ని రోల్ అండి ఇది.